తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు అరుణ్ తేజ్. ప్రస్తుతం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఉన్నాం. ఇక్కడ అమలాపురం విద్యానిధి కాలేజీలో గత 5 రోజుల క్రితం ఒక విద్యార్థి, అంటే ఇంటర్మీడియట్ చదువుతున్న ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఒక లెక్చరర్, అంటే ఇక్కడ విద్యానిధి కాలేజీలో మ్యాథ్స్ చెప్పి ఒక లెక్చరర్ అతను చేసిన మాటల వల్ల, అతను తిట్టిన తిట్ల వల్ల ఆవిడ మనస్తాపం చెంది ఈ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. తర్వాత అంటే ఆత్మహత్య చేసుకున్న తర్వాత హుటాహుటిన కొత్తపేట చిన్నరాజు హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడ కొంచెం సీరియస్ గా ఉందని చెప్పడంతో తర్వాత పిఠాపురం ట్రినిటీ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అక్కడ కూడా అంటే పరిస్థితి చేజారి చనిపోవడం జరిగింది. తర్వాత పోస్ట్ మార్టం నిమిత్తం కాకినాడ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దీనికి సంబంధించి అంటే ఎవరైతే ఆత్మహత్య చేసుకున్నారో ఆవిడ కొత్తపేట మండలం మోడేకుకు చెందిన వాసిగా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి మనం విద్యానిధి కాలేజీ యాజమాన్యాన్ని అడుగుతుంటే వాళ్ళు పొంతన లేని సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అంటే మా వాళ్ళు చనిపోలేదు, జస్ట్ క్లాస్లో బ్యాక్ బెంచ్లో కూర్చుంటే ఫ్రంట్ బెంచ్లో కూర్చున్నామని చెప్పాం, అంతకు మించి మేము ఏం చేయలేదని చెప్తున్నారు. దానికి సంబంధించి మనం ఇక్కడ స్టాఫ్ని అడుగుతుంటే కూడా వాళ్ళు సమాధానం చెప్పకపోగా దాటవైతే సమాధానం చెప్తున్నారు. దీనికి సంబంధించి ఆ అమ్మాయి చనిపోయింది ముందు కూడా మెజిస్ట్రేట్కి తన మరణ వాంగ్మూలం కూడా ఇచ్చింది. లెక్చరర్ చేసిన వేధింపుల కారణంగానే నేను చనిపోయానని కూడా ఆవిడ వాంగ్మూలం కూడా ఇచ్చింది. దీనికి సంబంధించి నేను చనిపోయిన తర్వాత కూడా ఈ కాలేజీ, అంటే తన కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ అయ్యిండి కూడా కాలేజీ కనీసం సెలవు కూడా ప్రకటించకపోవడం చాలా హృదయ విదారకం. దీనికి సంబంధించి మనం చైర్మన్ కానీ ప్రిన్సిపల్ కానీ అడిగితే వాళ్ళు అందుబాటులో కూడా లేకపోవడం జరిగింది. దీని గురించి మరిన్ని వివరాలు మన సుమన్ టీవీలో చూడవచ్చు. అందరికీ నమస్తే. నా పేరు కంటేపల్లి నరేందర్ రెడ్డి. నేను ఆర్ఎస్యు రెవల్యూషన్ స్టూడెంట్ యూనియన్ యొక్క ఉభయ గోదావరి జిల్లాల అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను అమలాపురం కేంద్రంగా. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ గల ప్రధాన కారణం ఏంటంటే, ఈ యొక్క అమలాపురం నగరంలో ఉన్నటువంటి విద్యానిధి విద్యా సంస్థల్లో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదివేటువంటి ఒక విద్యార్థిని 10 రోజుల మీద పురుగుల మందులను తాగడం జరిగింది. దానికల కారణం ఏంటి అంటే, ఇక్కడ ఉన్నటువంటి మ్యాథ్స్ టీచర్ వేధింపులు తాళలేక, అదేవిధంగా అనేక రకాలుగా మానసికంగా హింసించారని చెప్పి 10 రోజుల ముందు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది పురుగుల మందు తాగి. అదేవిధంగా జిల్లా మెజిస్ట్రేట్ వారి ముందు, అదేవిధంగా జిల్లా న్యాయమూర్తి ముందు కూడా వాంగ్మూలం ఇవ్వడం జరిగింది. ఇందువల్ల అంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థల్లో ఇంటర్ సెకండరీ చెప్తున్నటువంటి మ్యాథ్స్ టీచర్ యొక్క వేధింపులు తాళలేకే నేను ఈ విధంగా ఆత్మహత్య చేసుకుని చెప్పి పేపర్ మీద స్టేట్మెంట్ రాసి మరీ ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పారు. అదేవిధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ వారు అడిగితే ఇక్కడ లోపల ఒకటి జరిగింది, బయట ఒకటి జరిగిందని చెప్పి మాటలు తెలివేస్తున్నారు. దీని యొక్క విచారణ ఈ యొక్క జిల్లా ఉన్నత విద్యాశాఖ అధికారులు, అదేవిధంగా జిల్లా మెజిస్ట్రేట్ వారు ఒక నివేదిక, ఒక కమిటీని వేసి దీనిలో ఉన్నటువంటి నిజాలను బయట తేల్చి ఈ యొక్క విద్యార్థిని కుటుంబానికి న్యాయం చేయాల్సిందిగా ఆర్ఎస్ఎస్ నుంచి డిమాండ్ చేస్తున్నాం. జై హింద్.